ప్రపంచ క్రికెట్లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్కు ఉండే క్రేజీ వేరు. ఆట కంటే భావోద్వేగాల సమరంగా చెబుతూ ఉంటారు దీనిని. ఈ మ్యాచ్లో ఎవరు ఒత్తిడిని అధిగమిస్తారో వారిదే విజయం. ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా చిరకాల ప్రత్యర్థులు సమరాన్ని ఫ్యాన్స్ చూడబోతున్నారు. బలాబలాల పరంగా ఈ మ్యాచ్లో ఖచ్చితంగా టీమిండియానే ఫేవరెట్. అయితే ఓవరాల్గా వన్డే రికార్డులు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. భారత్ పాకిస్తాన్ మధ్య తొలి వన్డే 1978లో జరిగింది. అప్పటి నుంచి ఈ చిరకాల ప్రత్యర్థులు 135 సార్లు వన్డేల్లో తలపడితే పాకిస్తాన్ అత్యధిక మ్యాచ్ల్లో గెలిచింది. 73 మ్యాచ్ల్లో పాక్ గెలవగా 57 మ్యాచ్ల్లో భారత్ విజయం సాధించింది. 5 మ్యాచ్ల్లో ఫలితం తేలలేదు. ఇదిలా ఉంటే ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాక్ జట్లు 5 సార్లు తలపడ్డాయి. దీనిలో భారత్ 2 సార్లు గెలవగా 3 మ్యాచ్ల్లో పాక్ గెలిచింది. దీంతో రేపటి మ్యాచ్లో గెలిచి లెక్కను సరిచేయాలని భారత్ పట్టుదలగా ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాక్ తొలిసారి 2004లో తలపడ్డాయి. ద్రవిడ్, అగార్కర్ రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 200 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత మహమ్మద్ యూసఫ్, ఇంజమామ్ హక్ చెలరేగడంతో పాక్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తరువాత 2009 ఛాంపియన్స్ ట్రోఫీలో రెండోసారి కూడా పాక్దే పైచేయిగా నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. అనంతరం ద్రవిడ్, గంభీర్ హాఫ్ సెంచరీలు బాదిన భారత్ 44.5 ఓవర్లలో 248 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో పాక్ 54 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇక 2013 ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ స్టేజ్లో ముచ్చటగా మూడోసారి భారత్ పాక్ తలపడ్డాయి. అయితే ఈసారి భారత్ విజయం సాధించింది. వాతావరణం అనుకూలించకపోవడంతో ఈ మ్యాచ్ను 40 ఓవర్లకు కుదించగా పాక్ 39.2 ఓవర్లలో 165 పరుగులకే ఆలౌట్ అయింది. మరోసారి వర్షం అంతరాయం కలిగించడంతో భారత్ లక్ష్యాన్ని 22 ఓవర్లలో 102 పరుగులకు కుదించారు. ధవన్, కోహ్లీ చెలరేగి ఆడడంతో 19.2 ఓవర్లలోనే భారత్ టార్గెట్ను ఛేదించింది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాక్లు 2 సార్లు తలపడ్డాయి. గ్రూప్ స్టేజ్లో భారత్ విజయం సాధించగా ఫైనల్ మ్యాచ్లో పాక్ గెలుపొందింది. గ్రూప్ స్టేజ్లో భారత్ 3 వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసింది. భారత బౌలర్ల దాటికి చేజింగ్లో పాక్ 164 పరుగులకే కుప్పకూలింది. అయితే ఫైనల్ మ్యాచ్ దాయాదుల మధ్య జరిగింది. ఫకర్ జమాన్ శతకంతో పాకిస్తాన్ 4 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. చేజింగ్లో మన బ్యాటర్లు విఫలమవడంతో టీమిండియా 158 పరుగులకే కుప్పకూలింది. పాండ్యా మెరుపు ఇన్నింగ్స్ ఆడినా ఫలితం లేకపోయింది. ఇక యూఏఈలో భారత్ పాకిస్తాన్ జట్లు 28 సార్లు వన్డేల్లో తలపడ్డాయి. ఇందులో పాకిస్తాన్ 19 మ్యాచ్ల్లో గెలువగా భారత్ 9 మ్యాచ్ల్లో విజయం సాధించింది. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్ లెక్క సరిచేయాలని రోహిత్ సేన భావిస్తోంది.